అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఈ అల్పపీడన ప్రభావంతో మనకు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇక కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి. ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఏపీలో మనకు మిచాంగ్ తుఫాను ప్రభావంతో అప్పటి నుంచి కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడిందని, ఈ అల్పపీడన ప్రభావంతో మనకు వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మనకు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అయితే తీవ్ర ప్రభావం ఉంటుందని, మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే, తెలంగాణలో కూడా అప్పుడప్పుడు కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్తో సహా మనకు మిగిలిన జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మనకు రాబోయే 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది మనకు ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి.